దృష్టి స్థిరం, శ్వాసవశం, హృదయాధిపత్య నియంత్రణం, సంకేతం మమ వశం భవ స్వాహ. వేదా వేదా రారా రే అన్నయ్య, రే ఏమైందిరా చెప్పరా. ఎవడో నా మీద అంగంగా దిగ్బంధనం ప్రయోగిస్తున్నాడు రా. నువ్వు ఒక పంచి వ్యతిరేక విడుదల మంత్రం ప్రయోగించి నన్ను విడిపించు. సరే త్వరగా. ఓం క్లీం హీం నేత్రం మమ, శ్వాసం మమ, హృదయం మమ, సర్వం మమ వశం కురు కురు స్వాహ. మమ సంకల్పం ప్రవాహ ప్రవాహ స్వాహ. జ్ఞానం లయ చిత్తం మౌన స్వాహ. శక్తి నిలయ ప్రాణస్తంభన స్వాహ. శ్రీం హ్రీం క్రీం క్రీలిక హీం హీం స్వాహ. రూపధర వశీకరణ అఘోర కాష్టమంత ప్రయోగం మారణ మోహన స్తంభన క్లీం సర్వగాత్ర వశీకరణ కురు కురు స్వాహ. కాదు ఓం నమో భైరవ బంధవ స్వాహ. అంటే నువ్వేనా చేసేది? ఆపరా. శంఖధ్వని మమ ఆజ్ఞ సర్వం స్వాహ. నేనే ఇదంతా చేసింది, నేనే. నాకిదంతా ఎలా చెయ్యాలో నేర్పించింది నువ్వే కదా అన్నయ్య. ఇది అంగంగ దిగ్బంధనం. ఎక్కువగా దైవశక్తి లేదా శుద్ధ శక్తి ఉన్న వాళ్ళని బంధించాలన్నప్పుడు వాడతారు. అంటే మనకన్నా ఎక్కువ శక్తి ఉన్న వారిని బంధించడానికి ఉపయోగించేదా అన్నయ్య? అవును. ఇచ్చేసిన తర్వాతే వాడి మీద వేరే శక్తుల్ని ప్రయోగించాలి. లేదంటే వాడే మనల్ని అంతం చేసే అవకాశం ఉంటుంది. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? ఊర్లో అందరిలానే మనం కూడా బాగానే ఉండేవాళ్ళం. మన పని ఏదో మనం చేసుకుంటూ. పెద్దయినా పసుపు కుంకుమ ఒక నల్లకోడి మన గ్రామదేవతకి ఇవ్వు, సరిపోద్ది. అంతే, భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగా బాబు డబ్బులు. ఏందయ్యా మరింత తక్కువ వయసులా? ఇంత పనికి ఎంత ఇస్తారు? ఈ నాన్న చేసి పనికి మీ దగ్గర రావటమే గొప్ప. యారా అన్నయ్య, ఆ ముసరాడు అన్న మాటలు ఫీల్ అయ్యావా? సర్లే, ఆ ముసరాడు మన దగ్గర రాకపోడా? అప్పుడు చెప్దాం. మన నాన్నే అంటాడా? అయినా చాలాసార్లు చెప్పారా నాన్నకి సిటీకి పోదామని. అక్కడైతే మన పనికి బాగా డబ్బులు వస్తాయి. 1-2 సంవత్సరాలు సంపాదిస్తే చాలు, చాలా హ్యాపీగా ఉండొచ్చు తర్వాత. అయినా నాన్న ఇప్పుడు ఈ ఊర్లోనే ఉండాలని అంత పట్టి మరీ ఉన్నాడు రా. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఏమైంది? సిటీకి పోతే పైసలు వస్తాయి. 2 సంవత్సరాలు కష్టపడితే ఆ తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. అంతేగా, పోదాం పద. అంతా బాగానే ఉంది. మన సిటీకి రావడం, పరిచయాలు పెంచుకోవడం, చిన్న చిన్న పనులు చేసి డబ్బులు సంపాదించుకోవడం.
ఇక్కడ వరకు బానే ఉంది, కానీ ఈ రోజు నువ్వు నా కబోర్డ్లో డబ్బులు చూశాకే మొదలైంది. వేదా వేదా రే వేదా రే ఏమైందన్నయ్య? ఈ డబ్బులేంట్రా? ఆ? ఇన్ని డబ్బులు నీకెక్కడవి? నిన్నే చెప్పు. అది మనం పొలిటీషియన్ కలిసాం కదా అన్నయ్య. వాడు చావాలి. మనుషులు ఎవరు చంపినా నేనే చేయించాననుకుంటారు. అసలే ఇది ఎలక్షన్ టైం, అందుకే నిన్ను పిలిపించింది. ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత. వాడు చావాలి. లేదు, నీ సరిగ్గా తెలుసుకోకుండా మమ్మల్ని పిలిపించారు. మేము మనుషులు వశీకరించి వాళ్ళ ఐడియాస్ మారుస్తున్నాం అంతే. వాళ్ళ ప్రాణాలు తీయడం లేదు. కొన్ని పనులకి ఎంత డబ్బు ఇచ్చినా మేము చెయ్యం. అంటే అంటే నువ్వు చెప్పేసావు వాడిని? చాలా పెద్ద తప్పు జరిగింది. మనకున్న శక్తుల వల్ల ఒక ప్రాణం పోయింది. అది కాదన్నయ్య, ఏదో తెలియక తప్పు జరిగిపోయింది. అయినా 2 సంవత్సరాల తర్వాత ఎలాగో మనం ఊరెళ్ళిపోదాం అనుకున్నాం కదా డబ్బులు సంపాదించి. ఆ డబ్బులేవో త్వరగా సంపాదిస్తే ఇప్పుడే ఊరెళ్ళిపోవచ్చని అలా చేశానన్నయ్య, అంతే. అయితే డబ్బుల కోసం ఇలా ప్రాణాలు ఇస్తావా? అన్నా అది కాదన్నా, ఏదో తెలియక తప్పు జరిగిపోయింది. ఏంటి తప్పైపోయిందా? నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా? ఇది నీ ఒక్కరితో పోదు. ఇది మన ముందు 7 తరాలు, రాబోయే 7 తరాలు మోక్షం లేక పిశాచులై తిరుగుతారు. రేపే మనం ఊరెళ్తున్నాం. మా వైపు జరిగిందంతా చెప్తున్నాం. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య అన్నయ్య మాకు జరిగింది చెప్పొద్దన్నయ్య. నాన్న విషయంలో ఏం జరిగిందో గుర్తులేదా అన్నయ్య? నాన్న తప్పు చేశాడని అనుమానంతోనే కదా అందరి ముందు నాన్న 4 కోసారు. ఆ అవమానం భరించలేకే కదా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు అలా చావాలని లేదన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య. ఇది నా ఒక్కరికి సంబంధించింది కాదు, మొత్తం మన జాతికి సంబంధించింది. రేపే మనం ఊరెళ్తున్నాం. నువ్వు రెడీగా ఉండు. ఎంత బతిమాలనరా అన్నయ్య, అయినా నువ్వేంట్రా ఏదో మంచి పనులు మాత్రమే చేసేవాడిలా మాట్లాడుతున్నావు. మనిషిని చంపితేనే తప్ప వాళ్ళకి నచ్చని పనులు వాళ్ళ చేత వశీకరించుకొని చేయించుకుంటే తప్పు కాదా? అది సమాజ సేవ. ఇద్దరం చేసినవి తప్పులే, చిన్న పెద్ద అనేవేముండవు. అన్ని తప్పులే, అందరం చేసేవి తప్పులే. అయినా మనం చేసే తప్పుకి మన వంశం మొత్తానికి శిక్ష పడుతుందనుకుంటే భూమి మీద ఏ జీవి సుఖంగా ఉండదు. నా నాలుగు కోసినా, నా ప్రాణం తీసినా పర్వాలేదనుకున్నావు కదూ? నా ప్రాణం మీదకొస్తే నాన్న లేడు, అన్న లేడు, తాత లేడు, ఎవడన్నా ఒక్కటే. ఇప్పుడు నీ నాలుక కోస్తా, అప్పుడెలా చెప్తావో చూస్తా.
ఓం హ్రీం క్రీం కాళికే ఘోర రూపిణే క్షణ విభేదినే రక్త రుద్ర నాదే విస్తర విస్తర స్వాహ. ఓం హ్రీం కాళికై నమః. ఓం హ్రీం క్లీం సర్వగాత్ర వశీకరణం కురు కురు స్వాహ. ఓం హ్రీం కాళికై నమః. కట్టగారిని కోర దుస్వప్న ఓం క్రీం హ్రీం ఘోరణి నాదే వేగ ప్రహార ప్రమాణ విక్సర స్ఫుట అదృశ్య తరంగ విస్ఫుట స్ఫుట హట్. ఓం ఫట్ క్రీం ఫట్. నొప్పి తెలియకుండా చేద్దామనుకున్నాను రా అన్నయ్య, కానీ నువ్వే కోఆపరేట్ చేయట్లేదు. నా దగ్గరే నేర్చుకుని నా మీద ప్రయోగలేట్రా? నీ నాపలేదు అనుకున్నావా? అయితే తట్టుకోరా. చంపేశావు కదరా. ధర్మార్థ కామ మోక్ష. ధర్మంగా సంపాదించిన డబ్బు, ధర్మంగా తీర్చుకున్న కోరిక నిన్ను మోక్షానికి దగ్గర చేస్తాయి. అదే డబ్బుని, కామాన్ని అధర్మంతో ముడేస్తే చావుకి లేదా అంతకు మించిన నరకానికి దగ్గర చేస్తాయి. దీనిని ఏ మంత్రం కానీ తంత్రం కానీ ఆపలేవు. Hrim, Krim.